రొమాంటిక్ గా ఉంది కదా బావా. ఏంటి? అదే సాంగ్ చాలా బాగుంది కదా అంటున్నాను. అవును. సారీ బావా. దాహం వేస్తుంది. ఏంటి బావా? వాటర్ బాటిల్ కోసం. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కదా, డిస్టర్బ్ చేయకూడదని నేనే తీసుకుందాం అనుకున్నా. నేను ఇస్తానులే. అమ్మా, అబ్బా, అయ్యో. పిన్ని, డాక్టర్ గారు రాసిచ్చిన టాబ్లెట్స్ తెప్పించాను, వేసుకోండి. అమ్మో, లేని రోగానికి టాబ్లెట్స్ వేసుకుంటే కొత్త రోగం వస్తుంది. అక్కడ పెట్టమ్మా, నేను తర్వాత వేసుకుంటాను. లేదు పిన్ని గారు, డాక్టర్ గారు టాబ్లెట్స్ టైం టు టైం వేసుకోమన్నారు కదా, వేసుకోండి. ఇటీ, నువ్వు వెళ్ళి పిల్లల సంగతి చూసుకో, టాబ్లెట్స్ నేను వేసుకుంటానులే. సరే పిన్ని. ఇప్పుడు ఎలా ఉందమ్మా? కొంచెం నొప్పి అలాగే ఉందన్నయ్య. టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందిలే. నీతో కలిసి ఇలా లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుంది బావా. యానా? అదే బావా, నేను లైఫ్ లో అనుకోలేదు నీతో కలిసి ఇలా లాంగ్ జర్నీ చేస్తాను అని. అస్సలు అనుకోలేదు. ఓకే. ఇంకా ఈ కారు ఎక్కువ దూరం వెళ్ళదులే. పెట్రోల్ అయిపోయి ఆగిపోతుంది. నా ప్లాన్ స్టార్ట్ చేయాలి. బావా, ఇక్కడికి దగ్గరలో కొండ మీద వీరభద్రస్వామి టెంపుల్ ఉందంట. ఆ దేవుణ్ణి దర్శించుకుంటే, అక్కడ కాలినడకన వెళ్ళి మొక్కుకుంటే అనుకున్నది తప్పకుండా నెరవేరుతుందంట. వెళ్దామా బావా? ఇప్పుడెందుకులే ప్రణవి, మనం వేరే వర్క్ మీద వెళ్తున్నాం కదా. బావా, దారిలోనే కదా. కొంచెం లోపలికెళ్ళి ఒక 30-40 కిలోమీటర్స్ వెళ్ళాలంతే. నువ్వు చైర్మన్ గా సూపర్ సక్సెస్ అవ్వాలని ఆ దేవుణ్ణి మొక్కుకోవాలి. అది నెరవేరాలి. అంతేకాకుండా ఇప్పుడు ఈ హోటల్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది కదా. అందుకే ఆ దేవుణ్ణి దర్శించుకుంటే బాగుంటుందని. ప్లీజ్ బావా, నీకోసమే కదా. ప్లీజ్ బావా, ప్లీజ్. సరే. థ్యాంక్ యూ. బావా, ముందు లెఫ్ట్ హ్యాండ్ కి వెళ్తే ఫారెస్ట్ లా ఉంటుంది. ఆ షార్ట్ కట్ లో వెళ్ళిపోతే మనం త్వరగా రీచ్ అవ్వచ్చు. ఓ అలాగే. ఈటనా? లెఫ్ట్ తీసుకో బావా. ఈ డైవర్షన్ నిన్ను నా వైపు డైవర్ట్ అయ్యేలా చేస్తుంది బావా. నువ్వనుకున్నట్టు మనం వెళ్లేది టెంపుల్ కి కాదు, గెస్ట్ హౌస్ కి. అక్కడికెళ్ళాక మన మధ్య దూరం తగ్గి శాశ్వతంగా నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఆరాధ్య,
ఈ ప్రాబ్లం డిఫికల్ట్ గా ఉంది. ఎలా సాల్వ్ చేయాలి? నాకు కూడా అర్థం కావట్లేదు. ఏంటి ప్రాబ్లం అర్థం కావట్లేదా? ఆరాధ్య ఇటివ్వు, నేను చెప్తాను. ఏం అక్కర్లేదు. ఆరాధ్య ఆరాధ్య అమ్మమ్మ, ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయవా? ఆ, అయ్యో ఇవన్నీ నాకేం తెలుస్తాయమ్మా? తాతయ్య, మీరైనా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయండి. మ్మ్. నేను చదువుకునే టైంలో ఇవన్నీ లేవమ్మా. నాకు కూడా కొంచెం కష్టమే. మ్మ్. అయ్యో, ఇప్పుడు ఎలా? మా టీచర్ కంపల్సరీ చేసి తీసుకురమ్మన్నారే. ఆరాధ్య ఆరాధ్య మిథున మాట వినట్లేదు. ట్యూషన్ టీచర్ని పెడితే మంచిదేమో. విరాజ్ ఏంటమ్మా? ఆ, కూర్చో రా, కూర్చో చెప్తాను. నీకు ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా విని నేర్చుకొని ఎగ్జామ్ లో బాగా రాసి మళ్ళీ నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. అప్పుడు నిన్ను డాడీ మెచ్చుకుని గుడ్ బాయ్ అంటాడు. డాడీ తాతయ్య నీకు బోల్డ్ అన్ని గిఫ్ట్స్, వీడియో గేమ్స్ కొని పెడతారు. జూ పార్క్, ఎగ్జిబిషన్, ఇలా నువ్వు కోరుకునే ప్లేసెస్ కి తీసుకెళ్తారు. ఓకేనా? ఓకే అమ్మా, త్వరగా చెప్పు. నేను బాగా నేర్చుకుని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. వెరీ గుడ్. నువ్వు ఈసారి నేనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని డాడీతో గుడ్ గర్ల్ అనిపించుకోవాలి. బోల్డ్ అని గిఫ్ట్స్ నేనే కొనిపించుకోవాలి. ఇటివ్వు. నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రా, కూర్చో. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ముందు ఒక కేజ్ ఉంటుంది. ఆ కేజ్ లో 8 పీసెస్ ఉన్నాయి. 3/8 + 4/8 = 7/8. ఓకేనా? ఓకే. సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసావమ్మా. ఆరాధ్య, నువ్వు వెళ్ళి చదువుకో. పిన్ని, టాబ్లెట్స్ వేసుకున్నాక బెటర్ గా ఉందా? పర్వాలేదమ్మా. హాయిగా రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుందిలేండి.